యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 106లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 106 మొదటి ప్రశ్న. మొర్దెకై కొరకు హామాను నిర్మించిన ఉరికొయ్య ఎత్తు ఎంత? దీనికి సమాధానము 10 మూరల ఎత్తు. రెండవ ప్రశ్న. మొర్దెకై ఏ వంశస్థుడు? దీనికి సమాధానము యాయీరు వంశస్థుడు. మూడవ ప్రశ్న. అహష్వేరోషును చంపుటకు ఆలోచించిన షండులు ఎవరు? దీనికి సమాధానము బిక్తాను తెరహు. నాలుగవ ప్రశ్న. హామాను భార్య పేరు ఏమి? దీనికి సమాధానము జెరెషు. ఐదవ ప్రశ్న. మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. అలాగే క్విజ్ నెంబర్ 107లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 107 మొదటి ప్రశ్న. ఎస్తేరు గ్రంథమునందలి ప్రముఖ పండుగ పేరు ఏమి? ఎస్తేరు గ్రంథమునందలి ప్రముఖ పండుగ పేరు ఏమి? రెండవ ప్రశ్న. అహష్వేరోషునకు ప్రధానమంత్రి ఎవరు? అహష్వేరోషునకు ప్రధానమంత్రి ఎవరు? మూడవ ప్రశ్న. ఉరితీయబడిన హామాను కుమారులు ఎందరు? ఉరితీయబడిన హామాను కుమారులు ఎందరు? నాలుగవ ప్రశ్న. ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనమేమిటి? రిఫరెన్సు వ్రాయండి. ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనమేమిటి? రిఫరెన్సు వ్రాయండి. ఐదో ప్రశ్న. మొర్దెకై ధరించిన రాజవస్త్రము రంగులు ఏమి? మొర్దెకై ధరించిన రాజవస్త్రము రంగులు ఏమి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు, వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 106కు మాకు సమాధానాలు రాసిన వారు గన్ బజార్ నుండి ఎం జీవన జ్యోతి, ఈహెచ్ రత్నవేణి, మందపాటి అబ్రహం. పత్తేబాద నుండి ఎస్జి పుష్ప విజయరాజు, వై సరోజిని, పమ్మి హన్నమ్మ, పెమ్మరాజు కామేశ్వరి, కె మేరీ గ్రేస్, చదలవాడ పుష్పలీల, జాన్, రాజా రవీంద్ర, కమలాకర్, విజయలక్ష్మి, జెన్నిఫర్, బన్ను, ప్రభాకర్, కుమారి, లక్ష్మి, తలిత, జ్ఞానేశ్వరరావు, సువర్ణకుమారి, సంతోష్ కుమార్. ఆర్ఆర్పేట నుండి గుర్జాల నిర్మల, బాబురావు, దార్ల సుకుమారి, జమ్ములమూడి దానియేలు, రోజామణి, ఏ ఏలియా, ఎలీషా. పొలసానపల్లి నుండి ఏ తాయారు, జి కల్పన, బి కెంపురత్నం. ఆగడాల్లంక నుండి జయమంగళ రూతు, వి విజయ, చిగురుపాటి కాలేబు, వెండ్రపాటి ఇందిరాకుమారి. తడికలపూడి నుండి రాసప్రోలు శ్రీను, రమాదేవి, ఊసా భీమేశ్వరరావు, పద్మ. పోతునూరు నుండి ఊసల దైవమణి, కొమ్మారెడ్డి, అకుల్లా, ప్రిస్కిల్లా, కాళీ, పారిజాతం. శనివారపుపేట నుండి వై రేఖ, ఎస్ అనిత, బి రాహేలు, వివిజే లక్ష్మీబాయి, లంకపల్లి వాణి. వెన్నవల్లివారిపేట నుండి సిహెచ్ జెస్సి, శ్రీనివాస్, సాకా సూజనమ్మ. శాంతినగర్ నుండి జి అనీషా, వి సికామణి, కె సుజాత, రాజు, గోడి జ్ఞానమణి. జేవియర్ నగర్ నుండి కె కుమారి, జె జయప్రద, టి శాంతారత్నం. చాటపర్రు నుండి కొమ్మన రాణి వరప్రసాద్, మోదుల విశ్వాసకుమారి, బేతాళ భారతి. భీమడోలు నుండి దల్లవలస సింహాచలం, ఎస్తేరు, డి క్రీస్తుమణి, గూడపాటి సౌజన్య, రొక్కాల మేరీ అపరంజమ్మ. కామవరపు కోట నుండి కస్సే విమలాదేవి, ప్రవీణ్ బాబు, వి పద్మావతి. గోపన్నపాలెం నుండి ఓ సత్యజ్యోతి, ఎర్రమిల్లి రాగజ్యోతి, యేసురత్నం.
మహేశ్వరి కాలనీ నుండి పల్లి మాణిక్యాలరావు, గంగారత్నం, వర్రే లక్ష్మి, పోణంగిరొద్దు, బీలా కృష్ణమోహన్, తాళ్లగూడెం, ఇత్తంశెట్టి లిఖిత, రాజేంద్ర, హేమ, బావిశెట్టివారిపేట, బందెల ఝాన్సీ, అమీనాపేట, ఎం రమ్య, పుష్ప, లక్ష్మీవరపపేట, ఉప్పూరు తులసి, ప్రియా భవానీ, వంగాయిగూడెం, సముద్రపు కృష్ణంరాజు, ధర్మాజిగూడెం, జె మాణిక్యం, అయ్యప్పరాజుగూడెం, బి సరితకుమారి, ఏఆర్ లైన్స్, జమ్ములమూడి యోబు, లాజరు, కమ్మవారి షాపు, జుజ్జవరపు స్వర్ణభూషణం, సంజయ్ గాంధీ కాలనీ, కండవల్లి వెరోనికా, కొత్తగూడెం, కె మోహన్ రావు, శాస్త్రీనగర్ కాలనీ, సిహెచ్ మేరీరాణి, ఆదివారపేట, ఉద్దండ మేరీ, ఉప్పులపాడు, జె సాంబయ్య, ఏపుగుంట, సిహెచ్ రాజశ్రీ, పెదవేగి, గరిక సత్యవతి, ఎన్టీఆర్ కాలనీ, మద్దాల మణి, కళ్ళ చెరువు, వి సునీత, ముండూరు, డీజే దీక్షితాబాయి, నవాబుపేట, వై ప్రేమ ఆల్బర్ట్, లంకపేట, సిహెచ్ రవీంద్రబాబు, కొప్పాక, పిఎం కెజియా, రవికంపాడు, కేఏఎం వేదకుమారి, సత్రంపాడు, వై హుల్డా, మాదేపల్లి, మాండ్రు జ్యోతి, తాడిచెర్ల కాలనీ, బెల్లపు సలోమి ప్రసాద్, న్యాయంపల్లి, కోలా శ్యామల, డేవిడ్, రాఘవాచారి వీధి, పి శమంతకమణి, శ్రీరామ్ నగర్, పొగిరి డేవిడ్, పెదపాడు. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో ప్రవేశించే ముందు ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి మీలో ఎందరూ శిలువ ధ్యానాల మొదటి వర్తమానం విన్నారో నాకు తెలియదు. ఈ రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు ఇదే హెచ్సివి ఛానల్లో శిలువపై మొదటి మాటను మనం ధ్యానం చేశాం. రేపటి రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల వరకు రెండవ మాటపై మనం శిలువ ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ శిలువ ధ్యానాల కొరకు ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, సహకారం అందించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా మీ పాదముల చెంతకు వచ్చి స్తుతిస్తున్నాం. క్విజ్ రాసిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, శిలువ ధ్యానాలను మీరు ఆశీర్వదిస్తున్నారు. వేలాది కుటుంబాలు వాక్యం వింటున్నాయి, వాటన్నింటినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యోబు గ్రంథపు ధ్యానాలు మాకు ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10 వర్తమానాలు ధ్యానం చేయొచ్చని మీకు ఒకసారి నేను మనవి చేసుకున్నా. అంతటి విస్తారమైనటువంటి వాక్య తలంపులు కలిగినటువంటిది యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథం కూడా ప్రత్యేకంగా ఉన్నతమైనటువంటి సందేశాలు మనకు ఇందులో లభిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిష్కారం ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఒక బృహత్తరమైనటువంటి సువార్త ప్రకటనలో ముందుకెళ్తోంది. ఒక ప్రక్కన గ్రామాలు, మరి ఒక ప్రక్కన నగరంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్, వీటన్నింటిలో కూడా వీధి కూటాలు, గ్రామ కూడికలు, అలాగే ఇంకా విలేజెస్లో కొంతమంది లీడర్స్ కాన్ఫరెన్సెస్, ఇంచుమించుగా ఒక 10-12 లీడర్స్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేయటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఈ 3 మాసాలు చాలా భారభరితమైన పరిచర్య ఉంటుంది పరిష్కారంలో. గుర్తుపెట్టుకోనమని మనం చేస్తున్నాను. మీరు ప్రార్థించండి. ఈరోజు ఆదివారం కనుక వాక్యానికి కొంచెం సమయం తక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాక్యమును వినమని మనం చేస్తున్నాను. 5వ వచనము రాత్రికాలం మనం పూర్తి చేసుకుందాం. 6వ వచనం నుండి మనం చదువుకోవాలి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఈ పదం దగ్గర కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి గుర్తుంచుకోండి. దేవదూతలు అనే మాటకు క్రింది మూల భాషలో దైవ కుమారులు అని రాసింది.
దేవుని యొక్క దూతలు. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పాత నిబంధన కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి నరావతారిగా రావటానికి పూర్వం పడద్రోయబడినటువంటి దేవదూతలలో ఉండినటువంటి లూసిఫర్ సైతం ప్రభు యొక్క సన్నిధిలో జరిగేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన దినమున అక్కడున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తరువాత రక్షణ కార్యం ఆయన శిలువలో నెరవేర్చి ఆ రక్షణ విందును డిస్ట్రిబ్యూట్ చేయమని సువార్త ప్రకటన ద్వారా రక్షణ అనుభవానికి ప్రపంచాన్ని సిద్ధపరిచే భాగ్యం శిష్యులకు ఇచ్చిన తర్వాత అపవాది తనకున్న కాలము కొంచెమే అని ఎరిగి అతడు భూమిపై ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. కనుక అపవాది ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు ఆ దినమున అతడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఇటు అటు తిరుగులాడుచు భూమి మీద సంచారము చేయుచు వచ్చి తిని. ఎందుకు ఇది ఇటు అటు తిరుగులాడుతోంది? దేవదూతలు పాపం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా దేవదూతల గురించి కొన్ని మాటలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం మీరు చూసినట్లయితే ఈ లూసిఫర్ను గూర్చినటువంటి వృత్తాంతం కనిపిస్తుంది. తూరు దేశపు రాజుతో పోల్చి రాస్తూ అతడు చేయబడినప్పుడు, అతడు సృజించబడినప్పుడు అతని యందు ఏ పాపము లేదని యథార్థవర్తనుడుగానే కనపడ్డాడని చెప్పబడింది. యెషయా గ్రంథంలో మనం చూస్తే ప్రత్యేకంగా ఈ తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవేళ ఆకాశము నుండి నీవు నరకబడ్డావని చెప్పి వాక్యంలో మనకు తెలియజేసినప్పుడు ఈ పాపము చేయాలి, ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉత్తర సభాపర్వతము దిక్కుగా తన సింహాసనం హెచ్చించుకోవాలనేటువంటి దురాశలోనికి ఈ లూసిఫర్ వెళ్ళినట్లుగా మనకు వాక్యం తెలియజేస్తుంది. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి మీరు చదివితే మహోన్నతునితో సమానముగా చేసుకుందును, ఉత్తరము దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కి కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కి కూర్చుందును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుందును అని నీవు అనుకుంటివి కదా. లూసిఫర్ చేసినటువంటి ఈ పాపమును బట్టి దేవుడు 2/3 ఆఫ్ ఏంజల్స్, మూడింట ఒక వంతు 1/3 నెట్టివేయబడ్డారు. 2/3 దేవుని యొద్దనే ఉండినా ఈ దేవదూతలు త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడినప్పుడు వారి పరిస్థితి ఎట్లుంది? భక్తుడైనటువంటి పేతురు తెలియపరుస్తాడు దాని యొక్క పరిస్థితిని. దయచేసి చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పునకు కావలలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఈ 1/3వ వంతు దేవదూతలు త్రోసివేయబడిన వారిలో మనం చూస్తున్నప్పుడు కొందరు చీకటి బిలమునందు త్రోసివేయబడి పాతాళమునందరి చీకటి బిలములో కావలి వరకు వారిని అప్పగించెను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఈ ఆకాశ మండలములో కొన్ని దురాత్మల సమూహాలు కనిపిస్తాయి. 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమునందు దురాత్మల సమూహాలు తిరుగుతున్నాయి, వాటితోనూ పోరాడుతున్నాము అన్నాడు. కనుక ఈ విధంగా ఈ లూసిఫర్ యొక్క అనుచర గణం త్రోసివేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఆ యొక్క దురాత్మలే అపవిత్రాత్మలు. అంతేగాని చనిపోయిన వారి ఆత్మలు దెయ్యాలై తిరుగుతాయి అని అనుకోవద్దు. చాలామంది నోట విన్నానండి. నేను చాలా మంచి క్రైస్తవులు, పెద్ద పెద్ద బైబిల్ చదివినటువంటి వాళ్ళే చచ్చిపోయి దెయ్యమై ఇక్కడే ఉన్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ, ఇవన్నీ ఉట్టిదే. ఎవరు ఈ దురాత్మలు? త్రోసివేయబడినటువంటి దురాత్మలే ఆ విధంగా సంచారం చేస్తూ ఉంటాయి. కనుక ఒక దినం వచ్చింది, ఆ దినమున అపవాది ప్రభు సన్నిధిలోకి వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట జవాబిస్తున్నాడు. నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని దేవుడు అడిగిందే. నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు భూమి మీద సంచరిస్తూ వచ్చి తిని. చూడండి, వీడు ఒక గమ్యము లేకుండా తిరుగుతున్నాడా ఆ కాలంలో? అయితే దేవుడు అడిగినటువంటి మాట వెంటనే ఆయన ఏమని అడిగారంటే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అనగానే వాడేమంటున్నాడు చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడెవడును లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. చూడండి, అంటే యోబు ఎవరో, యోబు ఊరేమిటో, యోబు జీవితం ఏంటో, యోబు ప్రవర్తన ఏమిటో వీడంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉందా అండి? నిజమే, ఆశ్చర్యమే కదా. పరలోకమందు జరుగుతున్నటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆ యొక్క ప్రదేశానికి అపవాది వెళ్ళినప్పుడు ఇచ్చిన జవాబు ఏమిటంటే, దేవుడు చెప్పినటువంటి మాటకు, చూశావా అతని వంటివాడు భూమి మీద ఎవడూ లేడు అంటే, వాడు నాకెందుకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతడు ఊరికే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయ్యాడా? చాలా గొప్ప అర్థాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తే. చూడండి, ఈ రాత్రికాలం మీరు ఊరికే దేవుని సన్నిధికి వస్తున్నారా? మీరెందుకు దేవుని సన్నిధికి వస్తున్నారో సాతానుకు తెలుసు. చాలామంది మందిరానికి వస్తారు. ఎందుకు? అయ్యా మాకు పిల్లలు లేరండి, ఎవరో గుడికి వెళ్తే పిల్లలు పుడతారని చెప్పారు, అందుకే గుడికి వెళ్ళటం ప్రారంభించాం. అయ్యా మేము యేసు ప్రభు అంటే మాకు ఎప్పుడు తెలియదండి, మా అమ్మాయికి బాగాలేదు, ఉద్యోగం, మా అమ్మాయికి అనారోగ్యం ఉంది, అందుకు మేము గుడికి వెళ్తున్నాం. ఏమి కోరి వస్తున్నాం ఇవాళ మందిరానికి? అదే సాతాను అంటున్నటువంటి మాట. ఊరికే భయభక్తులు కలిగి ఉన్నాడా ఏమిటి? ఈ రాత్రికాలం నిన్ను గురించి ఏమని సాక్ష్యం దేవుడిస్తున్నాడు, నీ జీవితం గురించి సాతాను ఏమని ఫిర్యాదు చేస్తాడు. నా సేవకుడైన సాగర్ను నీవు చూచితివా అని ప్రభువు అడిగితే నాకెందుకు తెలియదు? సాగర్ తెలుసు, సాగర్ పరిస్థితులు తెలుసు. ఊరికే పరిష్కారం చేస్తున్నాడా? డబ్బు కోసం కాదా? ఇవాళ చాలామంది అట్లా విమర్శించేవాళ్ళు లేకపోలేదు. ఒక దినం ప్రభు ఎదుట అందరం నిలవాలి. అందుకని ఈ చిన్ని జీవితం దేవుని ఎదుట గడుపుతున్నప్పుడు నిందారహితముగా చెడుతనమును విసర్జించిన వారముగా గడపటానికి తీర్మానం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో సాతానుడు అంటున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచాడు. ఎందుకంటే ఈ ప్రశ్న నిన్ను గూర్చి కూడా అని నీవు ఆలోచించాలి. దేవుడు నీ యొక్క జీవితమును బట్టి ఏమని అతిశయించి మాట్లాడగలుగుతాడు ఆయన యొక్క రాకడలో? బలా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా, తండ్రి చేత నీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ దేశం స్వతంత్రించుకొని మాట్లాడతారా? తండ్రి చేత శపించబడిన వారలారా, మీరు అపవాదికి సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి పొండని మాట్లాడతారా? ప్రభు ఏం పలుకుతాడు నిన్ను గురించి ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఊరకయ్యే యోబు భయభక్తులు కలిగి ఉన్నాడా?
నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతను అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించినది. చూడండి, సాతాను ఏమని అంటున్నాడు తెలుసా? దేవా, నీవు ఆస్తి విస్తరింపజేశావు, నీవు కంచె వేశావు, నీవు సమస్తమును దీవించావు, నీవు అతనిని దీవించుట చేత అతని ఆస్తి విస్తారమైంది. దేవునికి స్తోత్రం అండి. యెహోవా దీవెన చేత ఆశీర్వాదం కలుగుతుంది. యెహోవా దీవెన చేత నీ వనరులు వృద్ధి అవుతాయి. యెహోవా దీవెన చేత నీ ఇల్లు కాపాడబడుతుంది. యెహోవా దీవెన చేత నీ ఇంటి చుట్టూత కంచె ఉంటుంది. చాలామంది అనుకుంటారు, బ్రదర్ ప్రార్థనా కంచె వేసుకోవాలి. బ్రదర్, నువ్వేం వేసుకుంటావు? కంచె దేవుడు వేయాలి, కంచె నీవు కాదు వేసుకునేది. చాలామంది ప్రార్థనా కంచె అంటే మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఎందుకండి? మీ శక్తి ఆపుతుంది, దురాత్మని కాదు. దేవుని శక్తి మాత్రమే సాతాను ఆపగలుగుతుంది. ఏ మానవుడు తన స్వశక్తి చేత అపవాదిని జయించలేడు. కేవలం పరిశుద్ధాత్మ శక్తితోనే మనం అపవాదిని జయించగలుగుతాం. ఇండిపెండెంట్గా నీవు పొమ్మంటే పోదది. యేసు నామమును తప్ప వేరొక నామములో అది విడిచి వెళ్ళదు. కనుక దురాత్మను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. బైబిల్లో తెలియజేశాడు అవన్నీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అతని ఇంటికి అతనికి కలిగిన సమస్తముకు చుట్టూ కంచె వేశావంటే వీడు వెళ్ళాడన్నమాట డిస్టర్బ్ చేయటానికి. ఇంతకు ముందే వీడు తిరుగులాడుతున్నాడు, వీడు చూస్తున్నాడు. అంటే ఏమిటి అర్థమవుతోంది మనకి? ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ప్రత్యేకమైన కంచె నాటబడి ఉంటుంది. చూడండి, ఫెన్సింగ్ వేసిన ఇల్లు ఎట్లా భద్రంగా ఉంటుందో అట్లా విశ్వాస చుట్టూత ఆయన ఒక కంచె ఉంచుతాడు, భద్రతా వలయాన్ని ఉంచుతాడు. ఆయన తానే వారి చుట్టూత కాపలా ఉండి సంరక్షించేటువంటి దేవుడు. కాబట్టి ఆ కంచెను బట్టి సాతానుడు వశం చేసుకోలేకపోతున్నాడు. దూరంగా ఉండి చూడటమే కానీ ఏం చేయలేకపోతున్నాడు. అర్థమైందా? దేవుని ప్రొటెక్షన్ నీకుంటే సాతానుడు నిన్ను ముట్టలేడు. నీవు దేవుని హస్తములో ఒదిగిపోతే ఆయన చిత్తం నెరవేర్చడంలో నీవు సక్సెస్ అవుతావు, విజయవంతం అవుతావు. ఈ మాట మరువవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీ ఇంటి చుట్టూతా, నీ కలిగిన దాని చుట్టూతా, నీ కుటుంబం చుట్టూతా, నీ వ్యక్తిగత జీవితం చుట్టూతా ప్రభువు కంచె నాటునట్లుగా యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము చేత ప్రార్థన చేత నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకొనమని మనవి చేస్తున్నా. పరిశుద్ధ లేఖన భాగములో సాతానుడు అడుగుతున్నటువంటి మాటలు దేవుడు దీవించినందుననే యోబు యొక్క ఆస్తి విస్తారమైనట్లు సాక్ష్యం ఉంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతుండగా భూమిపై అటు ఇటు తిరుగులాడుతున్నానని, యోబు అనగానే ఏ ఊరు, ఎప్పుడైనా, ఎక్కడైనా అని అడిగాడా? అనలేదు. వెంటనే చెప్పాడు, ఉజు దేశంలో ఉన్న యోబు నాకు తెలుసని. శాటిల్స్ నెట్వర్క్ శాటిలైట్స్ కంటే కూడా వేగంగా ఉంటుంది తెలుసున. వారి యొక్క దూతగణాలు, సాతానుడు సర్వవ్యాప్తమైన వాడు కాడు సుమా, వాడి నెట్వర్క్ అంత ఫాస్ట్గా ఉంటుంది అంతే. కానీ దేవుడు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు చుట్టూతా దేవుని కంచె ఉంది. ఈ రాత్రికాలం నీ చుట్టూతా, నీ కుటుంబం చుట్టూతా, నీకు కలిగిన దాని చుట్టూతా కంచె ఉంటుందా? యోబు తన బిడ్డల కొరకు దహన బలులను ఇచ్చాడు. తన యొక్క కుటుంబం నిత్యం ప్రభు సన్నిధిలో ఉండేటట్లుగా ధనవంతుడైనప్పటికీ ధనమును లక్ష్య పెట్టక ప్రభువు కొరకు ఆధ్యాత్మిక జీవితం కొరకే అతడు తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. దానిని చూచి దేవుడు ఈ లోకానికి ఒక సందేశం ఇస్తూ ఈ వాక్యాన్ని ఇక్కడ ఉంచాడు. సాతానుడు అటు ఇటు తిరుగులాడుచు ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహమ్మ వలె తిరుగులాడుతున్నాడు. కనుక మిక్కిలి జాగ్రత్తగా భక్తిని కాపాడుకోండి. మీకు ఇవ్వబడిన రక్షణ భాగ్యమును చాలా జాగ్రత్తగా వణుకుతో కొనసాగించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా దేవునితో కలిగినటువంటి ఆ సత్సంబంధాన్ని బహు జాగ్రత్తగా పరిశుద్ధతతో కొనసాగించండి. దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నా. ఈరోజు ఆదివారం కనుక సమయం తక్కువగా ఉంది.
దయచేసి గుర్తుపెట్టుకోండి, సిలువ ధ్యానాలు ప్రారంభమయ్యాయి. ఈ రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు హెచ్సివి ఛానల్లో మొట్టమొదటి మాట సిలువపై మొదటి మాట ధ్యానించాం. రేపటి రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల వరకు రెండవ మాట వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 107లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 107 మొదటి ప్రశ్న, ఎస్తేరు గ్రంథమునందలి ప్రముఖ పండుగ పేరు ఏమి? ఎస్తేరు గ్రంథమునందలి ప్రముఖ పండుగ పేరు ఏమి? రెండవ ప్రశ్న, అహష్వేరోషునకు ప్రధానమంత్రి ఎవరు? అహష్వేరోషునకు ప్రధానమంత్రి ఎవరు? మూడవ ప్రశ్న, ఉరితీయబడిన హామాను కుమారులు ఎందరు? ఉరితీయబడిన హామాను కుమారులు ఎందరు? నాలుగవ ప్రశ్న, ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనమేమిటి? రిఫరెన్సు వ్రాయండి. ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనమేమిటి? రిఫరెన్సు వ్రాయండి. ఐదో ప్రశ్న, మొర్దెకై ధరించిన రాజవస్త్రము రంగులు ఏమి? మొర్దెకై ధరించిన రాజవస్త్రము రంగులు ఏమి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యోబు చుట్టూతా కంచె నాటినట్లు మా విశ్వాసులు, మా ప్రియమైనటువంటి ప్రేక్షకులు, నీ యందు విశ్వాసం ఉంచిన వారి చుట్టూతా మీ కంచె నాటమని ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా మా ప్రేక్షకులను దీవించి ఆశీర్వదించండి. ప్రభు గ్రామ కూడికలను, ప్రభు వీధి కూడికలను మీరు దీవించండి. లీడర్స్ రిట్రీట్స్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు అనేకులు గ్యాదర్ అవటానికి సహాయం చేయండి. ప్రభు ఈ రాత్రికాల సమయంలో మా ప్రేక్షకులు అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సహాయం ఇవ్వండి. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.